కంటోన్మెంట్ ప్రజానికం తీసుకున్న నిర్ణయం, బోర్డు తీసుకున్న నిర్ణయం ప్రశంసనీయంగా మారిందా? మన భారత రత్న ఇచ్చిన ప్రధాని గారి పేరు మీద ఇది ఉంది కాబట్టి దీన్ని కొంచెం మంచి డెవలప్ చేద్దామనే ఒక ఐడియా తోటి స్టార్ట్ అయిన ప్రాజెక్ట్ ఇది. భారతరత్నకు అరుదైన గౌరవాన్ని అందించిన కంటోన్మెంట్ గా చరిత్ర పుటల్లోకి సికింద్రాబాద్ కంటోన్మెంట్ నిలవబోతుందా? మళ్ళీ డేట్ స్టార్ట్ అయ్యేప్పుడు ఈ లోపు ఏమన్నా డిఫెన్స్ మినిస్టర్ గారు టైం ఇస్తే ఆ ఇనాగ్రేషన్ ప్లాన్ చేస్తుంది. విశాలమైన పార్క్ ఇక వాకర్స్ కోసం ప్రత్యేక హంగులతో ముస్తాబు కాబోతుందా? అవరోధాలు ఎదురైన వాటిని అధిగమించి ఇక్కడ విగ్రహ ప్రతిష్టాపన చేయడం వెనుక కారణం ఏమిటి? కంటోన్మెంట్ లో ఇలాంటి ఒక ఆల్మోస్ట్ ఒక 8 acres వరకు ఒక పార్కు ఈ ఏరియాలో సెంట్రల్ ఉండడం చాలా అవసరం అనిపించింది. అందుకని మేము చేసాం. వందేళ్ల చరిత్రలోకి అడుగు పెడుతున్న మహనీయుడికి అబ్బురపరిచే గౌరవం అందించడానికి వేదికగా నాటి పబ్లిక్ గార్డెన్ మారబోతుందా? ఆయన పేరుపై నామకరణం పూర్తయిన వేళ ఇక ప్రారంభోత్సవ ముహూర్తం ఖరారెప్పుడు కాబోతుంది? హైదరాబాద్ కళాకారుల చేతిలో ముస్తాబైన విగ్రహం ఎప్పుడు కనుల ముందుకు రాబోతుంది? అన్నీ కలిసి వస్తే డిఫెన్స్ శాఖ పెద్దలు తరలి రానున్నారా? కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో వేడుకలను అట్టహాసంగా నిర్వహించనున్నారా? సిఓ మధుకర్ నాగ్ హయాంలో సాధించబోతున్న ఆ విజయం ఏమిటి? వాచ్ ఫోకస్ సిఓ ప్రత్యేక ఇంటర్వ్యూతో వాజ్పేయి విగ్రహం సిద్ధం. నేటి ప్రత్యేక కథనం మీ ఎస్సీబీ న్యూస్ తెలుగు ఛానల్లో. సో ఇట్ ఇస్ బేసికలీ ఆల్మోస్ట్ ఒక 7 feet హైట్. సో విగ్రహం ప్రాపర్ విగ్రహం స్టైల్ ఇది. దానికి ఒక పెడెస్టల్ ఒక 4 feet. సో ఆ విధంగా ఆల్మోస్ట్ ఇట్స్ 7 feet + 4 feet ఆఫ్ ఇది. సో అది బేసిక్. కంటోన్మెంట్ బోర్డు అధికారుల శ్రమ, బోర్డు పాలక మండలి నిర్ణయం, సిఇఓ ఆలోచనకు నిలువెత్తు రూపంగా కంటోన్మెంట్ మరో చరిత్రను అందుకున్నది. 4 ఏళ్లుగా వారు చేసిన ఆలోచనకు 2024 నుంచి మొదలెట్టిన ప్రయత్నానికి అద్భుతమైన పార్కుతో పాటు మధ్యలో మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్పేయి 100 ఏళ్ల వేడుకలను వేదికగా కంటోన్మెంట్ మారనుంది. ఇన్నాళ్లుగా పబ్లిక్ పార్కుగా అందరికీ ఆశ్రయాన్ని అందించిన పబ్లిక్ పార్క్ ఇప్పటికే బోర్డు తీర్మానంతో అటల్ బిహారీ వాజ్పేయి పార్కుగా నామకరణం జరగగా ఇక ప్రారంభోత్సవానికి సైతం సిద్ధమవుతుంది. 2024 డిసెంబర్ అటల్ బిహారీ వాజ్పేయి గారి 100th ఇయర్ సెంటనరీ సెలబ్రేషన్స్. అది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కూడా ఆ సెంటనరీ సెలబ్రేషన్స్ రికగ్నైజ్ చేసి అన్ని డిపార్ట్మెంట్స్ చెప్పింది, ఇలా మనం పూర్వ ప్రధాని గారి గురించి వీ హ్యావ్ టు డూ సమ్ సెలబ్రేషన్స్ అని. ఆ పార్ట్ ఆఫ్ సెలబ్రేషన్స్లో మనం ఈ స్టాచ్యూ ఇన్స్టాలేషన్ యొక్క పార్ట్ ఆఫ్ ద ప్రోగ్రాము. అండ్ అదేవిధంగా కల్చరల్ మినిస్ట్రీ నుండి కూడా మనకు ఉత్తర్వులు వచ్చాయి దట్ ఎవ్రీ వన్ ప్రతి బాడీ యూఎల్బీస్ కానీ అంతా దే షుడ్ ట్రై టు ప్రమోట్ దిస్ సెంటనరీ సెలబ్రేషన్స్ అని. ఆ పార్ట్ ఆఫ్ సెంటనరీ సెలబ్రేషన్స్లో ఈ ఒక విగ్రహ స్థాపన. విగ్రహ ఏర్పాటులో సిఓ మధుకర్ నాయక్ ఆలోచన ఎంతో ఉండగా బోర్డు అధికారులు, మెంబర్లు సైతం సహకారం అందించడంతో ఇక వేడుకను అట్టహాసంగా నిర్వహించే ఆలోచనలో ఉన్నారు. మార్చి చివరి మాసంలోగా పార్కును మొత్తంగా ముస్తాబు చేయనుండగా పబ్లిక్ కోసం ప్రత్యేకంగా పార్కును సైతం అభివృద్ధి చేసి మహనీయుడి విగ్రహం వద్ద అందరికీ ఆహ్లాదకరమైన వాతావరణాన్ని అందించనున్నారు. పీపుల్ వస్తారు. సో అది దాన్ని మనము ఎక్స్టెండ్ చేద్దాము ఈ ఫెసిలిటీని. సో దట్ ప్రజెంట్ ఉన్న పార్క్లో రైట్ రౌండ్ పార్క్ మొత్తం వాకింగ్ చేస్తే 300 to 400 meters ఉంది. ఇప్పుడు మనం ఇది డెవలప్ చేస్తే ఆల్మోస్ట్ ఒక 900 meters వరకు వాకింగ్ ట్రాక్ అవుతుంది. 2021లో స్వచ్ఛంద సంస్థ అటల్ బిహారీ వాజ్పేయి, సర్దార్ వల్లభాయ్ పటేల్ విగ్రహాలను ఏర్పాటుకు ముందుకు రాగా వారి మంచి ఆలోచనకు బోర్డు అంగీకారం తెలిపిన కేంద్రం మాత్రం ఇంతటి మంచి ఆలోచన మీరే ఎందుకు చేయొద్దంటూ అందించిన సూచనతో కంటోన్మెంట్ బోర్డు అందుకు సిద్ధమైంది. ఏడాదిలో 15 రోజులకు మించి అద్దె అందని తరుణంలో అసలు గ్రౌండ్ సుందరీకరణ చేసి అందరికీ అందుబాటులోకి తీసుకురావాలన్న సిఓ ఆలోచన ఫలించింది. అందుకు హార్టికల్చర్తో పాటు శానిటేషన్, హెల్త్, ఇంజనీర్ల ఆలోచనతో లక్షలు వెచ్చించి అభివృద్ధి చేసేందుకు ఆలోచన చేయగా ఇక అవరాధులు వచ్చినా వాటిని దాటుకుంటూ గ్రౌండ్లో మొత్తం వాకింగ్ ట్రాక్తో పాటు గ్రీనరీకి అధిక ప్రాధాన్యత ఇస్తూ రూపకల్పన చేశారు. చుట్టూ అశోకవనం, మధ్యలో వాకింగ్ ట్రాక్ను ఏర్పాటు చేయడంతో పాటు వాకర్స్తో పాటు యోగా వంటి కార్యక్రమాలకు ప్రాధాన్యత ఇస్తూ పిల్లలు ఆడుకునే విధంగా అన్ని సౌకర్యాలతో పాటు పబ్లిక్ టాయిలెట్స్ సైతం ఏర్పాటు చేసి గ్రౌండ్ను అభివృద్ధి చేస్తున్నారు. ప్లే ఏరియా, కిడ్స్ ప్లే ఏరియా, ఇలాంటి బేసిక్ స్మాల్ ఫెసిలిటీస్ పెట్టి సో దట్ కొంచెం బెటర్ ఎక్స్పీరియన్స్ ఉండేటట్టు. అండ్ మన కంటోన్మెంట్లో ఇలాంటి ఒక ఆల్మోస్ట్ ఒక 8 acres వరకు ఒక పార్కు ఈ ఏరియాలో సెంట్రల్ ఉండడం చాలా అవసరం అనిపించింది. అందుకని మేము చేసాం. సో మార్చ్ ఎండ్ వరకు ఈ టోటల్ ప్రాజెక్ట్ కంప్లీట్ అవుతుందండి. యాక్చువల్లీ ఈ పార్క్ ముందు మామూలు క్రికెట్ పార్క్ అని చెప్పారు.
సో ఇప్పుడు రీసెంట్గా కంటోన్మెంట్ బోర్డు ఏంటంటే మన పూర్వ ప్రధాని అటల్ బిహారీ వాజ్పేయి గారి పేరు మీద ఈ పార్క్ని నేమ్ చేద్దామని చెప్పేసి ఒక రిజల్యూషన్ తీసుకుంది. సో అటల్ బిహారీ వాజ్పేయి విగ్రహ ఏర్పాటుకు ఆమోదం దక్కడంతో మార్చి మాసంలో అన్ని పూర్తి చేసి అటల్ బిహారీ వాజ్పేయి 100వ జయంతి నాటికి పూర్తి స్థాయిలో అందుబాటులోకి తీసుకురావడంతో పాటు మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్ మంత్రి రాజ్నాథ్ సింగ్ చేతిలో మీదుగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించేలా ఆలోచన చేస్తున్నారు. కేంద్ర సాంస్కృతిక శాఖ కూడా 100వ వేడుకలను అట్టహాసంగా నిర్వహించేందుకు సిద్ధమవుతుండగా ఇప్పటికే కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి కూడా విగ్రహ ఏర్పాటు విషయంలో సంతోషం వ్యక్తం చేయడంతో పాటు అట్టహాసంగా వేడుకలను కల్చరల్ డిపార్ట్మెంట్ ద్వారా నిర్వహించేందుకు ఆలోచన చేస్తున్నారు. అయితే ఇప్పటికే రోజువారీగా వాకింగ్ ట్రాక్ తో పాటు అభివృద్ధి కార్యక్రమాలు సాగుతుండగా రోజువారీగా సీఈఓ మధుకర్ నాయక్ తో పాటు హెల్త్ సూపరింటెండెంట్ దేవేందర్, శానిటరీ సూపరింటెండెంట్ మహేందర్ తో పాటు పలువురు అధికారులు జరుగుతున్న పనులను పర్యవేక్షిస్తున్నారు. ఇనాగ్రేషన్ గురించి కిషన్ రెడ్డి గారు మమ్మల్ని రిక్వెస్ట్ చేశారు. సో ఇలా హెల్ప్ చేద్దామని చెప్పి మెయిన్ ఐడియా రక్షా మంత్రి డిఫెన్స్ మినిస్టర్ రాజ్నాథ్ సింగ్ గారిని ఇన్వైట్ చేసి ఈ విగ్రహాన్ని ఇనాగ్రేట్ చేద్దామని. ఇప్పుడు పార్లమెంట్ సెషన్ నడుస్తుంది కాబట్టి వాళ్ళు టైం ఇవ్వలేకపోతున్నారు. బట్ సెషన్ ఈరోజు అయిపోతుంది. మన బేసిక్లీ గ్యాప్ ఉంది సెషన్లో. సో నెక్స్ట్ మళ్ళీ డేట్ స్టార్ట్ అయిపోతుంది. ఈ లోపు ఏమన్నా డిఫెన్స్ మినిస్టర్ గారు టైం ఇస్తే ఆ ఇనాగ్రేషన్ ప్లాన్ చేస్తుంది. కంటోన్మెంట్ చరిత్రలో అటల్ బిహారీ వాజ్పేయి విగ్రహ ఏర్పాటు ఒక చరిత్రనే అందుకోనుండగా సీఈఓ మధుకర్ నాయక్ ప్రత్యేకంగా పబ్లిక్ కోసం సరికొత్త హంగులతో గ్రీనరీతో ఈ పార్కును ప్రజల అవసరాలకు అనుగుణంగా అందుబాటులోకి రావాలంటూ కంటోన్మెంట్కు వచ్చే ఆదాయాన్ని పక్కకు పెట్టి పబ్లిక్ కు అంతకు మించి ఉపయోగంలోకి వస్తుందని ఆశపడుతూ పూర్తి సహకారం అందిస్తుండగా అన్ని అనుకున్నట్టే జరిగితే త్వరలో విగ్రహ ప్రారంభోత్సవంతో పాటు పార్కు ప్రారంభోత్సవ కార్యక్రమాన్ని అట్టహాసంగా నిర్వహించనున్నారు. కంటోన్మెంట్ బీజేపీ రాజకీయాలు హస్తినాకు చేరాయా? నామినేటెడ్ పదవి ఇంకా నాయకుల్లో ఆశలు రేకెత్తిస్తుందా? క్లైమాక్స్ కథ హస్తినా నాయకుల చేతుల్లో దాగి ఉందా? 3 రోజులుగా నామినేటెడ్ సభ్యుడు రామకృష్ణ ఢిల్లీలోనే చక్కర్లు కొడుతున్నారా? నామినేటెడ్ పదవి కొరకు ఆశతో ఎదురుచూసిన బానుక నర్మదా మల్లికార్జున్ అకస్మాత్తుగా ఢిల్లీ పైన ఎందుకయ్యారు? ఢిల్లీలో ఎంపీ ఈటల రాజేందర్ చక్రం తిప్పుతున్నారా? హస్తినాకు కంటోన్మెంట్ బీజేపీ రాజకీయం. ఈనాటి ప్రత్యేక కథనం మీ ఎస్సీబీ న్యూస్ తెలుగు ఛానల్లో. సికింద్రాబాద్ కంటోన్మెంట్ బోర్డు నామినేటెడ్ పదవి బీజేపీ రాజకీయాలను వేడెక్కిస్తుంది. భారతదేశంలోని పలు కంటోన్మెంట్లకు చెందిన నామినేటెడ్ పదవులను మరో సంవత్సర కాలం పొడిగిస్తూ గత నెల రక్షణ శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. మరుసటి గెజిట్ లో నామినేటెడ్ పదవులను దక్కించుకోవాలనుకున్న వారి పేర్లతో గెజిట్ ను రక్షణ శాఖ విడుదల చేసింది. అప్పటి వరకు నామినేటెడ్ పదవి కొరకు పోటీ పడిన నాయకుల ఆశలు అడియాసలుగా మిగిలిపోయాయి. బోర్డు నామినేటెడ్ సభ్యుడు గత కొన్ని సంవత్సరాలుగా కొనసాగుతున్న రామకృష్ణ మరో సంవత్సర కాలం నామినేటెడ్ పదవిలో కొనసాగేందుకు రక్షణ శాఖ నుండి క్లియరెన్స్ రావడంతో రామకృష్ణ అనుచర వర్గం సంబరాలు చేసుకుని రామకృష్ణకు శుభాకాంక్షలు తెలిపింది. సికింద్రాబాద్ కంటోన్మెంట్ బోర్డు నామినేటెడ్ పదవిని దక్కించుకునేందుకు బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు బానుక నర్మదా మల్లికార్జున్ సైతం గట్టిగానే ప్రయత్నించారు. ఎంపీ ఈటల రాజేందర్ను నమ్ముకున్న బానుక నర్మదా మల్లికార్జున్ తనకి నామినేటెడ్ పదవి వస్తుందని బలంగా నమ్మారు. గెజెట్ విడుదల ముందు వరకు కూడా మల్లికార్జున్ కే పదవి దక్కుతుందంటూ ఆయన అనుచర వర్గం ఎంతో ఆశతో ఎదురు చూశారు. గెజెట్ విడుదల అనంతరం నిరాశకు గురైన బానుక మల్లికార్జున్ ఆయన అనుచర వర్గం ప్రయత్నాలు మాత్రం ఎక్కడా విరమించలేదు. ఎంపీ ఈటల రాజేందర్ ప్రాతినిధ్యం వహించే నియోజకవర్గంలో కంటోన్మెంట్ ఉండడంతో ఖచ్చితంగా బానుక మల్లికార్జున్ కి నామినేటెడ్ పదవి దక్కుతుందని అందరూ భావించారు. రక్షణ శాఖ విడుదల చేసిన గెజిట్ తో ఎంపీ ఈటల రాజేందర్ సైతం ఆశ్చర్యానికి గురైనట్లు సమాచారం. ఈ నెల 10వ తేదీతో నామినేటెడ్ పదవీ కాలం ముగిసింది. మరో సంవత్సర కాలం పొడిగిస్తూ రక్షణ శాఖ విడుదల చేసిన గెజిట్ ప్రకారం 2026 ఫిబ్రవరి 10 వరకు రామకృష్ణ నామినేటెడ్ పదవిలో కొనసాగనున్నారు. 11వ తేదీ నుంచి నూతనంగా నామినేటెడ్ పదవిలో రామకృష్ణ కంటోన్మెంట్ బోర్డులో కొనసాగాల్సి ఉన్నప్పటికీ గత 3 రోజులుగా నామినేటెడ్ సభ్యుడు రామకృష్ణ హస్తినాలో ఉండడం పలు అనుమానాలకు తావిస్తుంది. సికింద్రాబాద్ కంటోన్మెంట్ బోర్డు అభివృద్ధి కొరకు నిధుల కేటాయింపుపై ఢిల్లీకి వచ్చినట్లు రామకృష్ణ చెప్తున్నప్పటికీ నామినేటెడ్ పదవి విషయంలో ఎంపీ ఈటల రాజేందర్ అభ్యర్థనను రక్షణ శాఖ పరిగణలోకి తీసుకోవడంతో పలు ఆటంకాలు ఎదురవుతున్నాయన్న ప్రచారం సైతం జోరుగా కొనసాగుతుంది. దీంతో రామకృష్ణ ఢిల్లీలోని పెద్దల్ని కలుస్తున్నట్లుగా ప్రచారం జోరుగా సాగుతుంది.
ఇదిలా ఉంటే రాష్ట్ర బీజేపీ కార్యవర్గ సభ్యుడు బానుక నర్మదా మల్లికార్జున్ హుటాహుటిన హస్తినాకు చేరుకోవడంతో కంటోన్మెంట్ బీజేపీ రాజకీయాలు మరింతగా వేడెక్కాయి. పార్లమెంటు సమావేశాలు కొనసాగుతుండటంతో ఎంపీ ఈటెల రాజేందర్ సూచనల మేరకు బానుక నర్మదా మల్లికార్జున్ ఢిల్లీకి వెళ్లినట్లు తెలుస్తుంది. గురువారం ఉదయం ఎంపీ సూచనల మేరకు మల్లికార్జున్ ఢిల్లీకి చేరుకోవడంతో మల్లికార్జున్ అనుచర వర్గంతో మరోసారి నామినేటెడ్ పదవిపై ఆశలు చిగురిస్తున్నాయి. నామినేటెడ్ పదవి విషయంలో ఎంపీ ఈటెల రాజేందర్ సీరియస్ గా ముందుకు సాగుతున్నట్లుగా తెలుస్తుంది. ఎలాగైనా బానుక నర్మదా మల్లికార్జున్ కు నామినేటెడ్ పదవిలో అవకాశం కల్పించాలనే ఆలోచనతో ఢిల్లీలో చక్రం తిప్పుతున్నారన్న ప్రచారం కూడా జోరుగానే కొనసాగుతుంది. దీనికి తోడు బానుక మల్లికార్జున్ సైతం ఈటెల వెంట ఢిల్లీలోనే మకాం వేయడంతో నామినేటెడ్ పదవి విషయంలో ఏం జరగబోతుందన్న ఆసక్తి సైతం లేకపోలేదు. నామినేటెడ్ పదవి కొరకు పోటీ పడిన ఇద్దరు నాయకులు ఢిల్లీలోనే మకాం వేయడంతో అసలు ఏం జరగబోతుందన్న ఉత్కంఠ వారి అనుచర వర్గంలో నెలకొంది. 11వ తేదీ నుంచి నామినేటెడ్ హోదాలు పలు కార్యక్రమాల్లో పాల్గొనాల్సింది. రామకృష్ణ అత్యవసరంగా ఢిల్లీకి వెళ్లడం వెనుక అసలు మతలబు ఏమిటనే దానిపై పలువురు ఆరా తీస్తున్నారు. ఇక ఇదిలా ఉంటే నామినేటెడ్ సభ్యుడు రామకృష్ణ మాత్రం నామినేటెడ్ పదవిపై వస్తున్న వదంతులను కొట్టిపారేస్తున్నారు. కంటోన్మెంట్ బోర్డుకు రావాల్సిన బకాయిలతో పాటు ఎలివేటర్ కారిడార్ తో పాటు పికెట్ పార్కులో దివంగత ప్రధానమంత్రి అటల్ బిహారీ వాజ్పేయి విగ్రహ ప్రారంభోత్సవం తదితర పనుల నిమిత్తం ఢిల్లీలో అధికారులను కలవడం జరుగుతుందని రామకృష్ణ చెప్తున్నారు. ఇక ఏది ఏమైనా కంటోన్మెంట్ బీజేపీ రాజకీయాలు ఒక్కసారిగా ఢిల్లీ కేంద్రంగా వేడెక్కాయి. మీరు ఎప్పుడైనా మార్చురికి వెళ్ళారా? అక్కడ ఎంట్రీ కాగానే వచ్చే వాసనను ఎప్పుడైనా గమనించారా? మీరు మార్చురికి వెళ్తే ఆ వాసన చూడొచ్చు, కానీ కంటోన్మెంట్లో ఆ ప్రాంతానికి వెళ్తే మీ ముక్కు పుటాలు అదిరిపోయేలా అక్కడ వాసన వస్తుంది. మరి ఇంత జరుగుతున్నా పక్కనున్న జనం కంటోన్మెంట్ బోర్డు అధికారులు ఏం చేస్తున్నారో అనుకుంటున్నారా? డోరు తీస్తే కంపు, డోరు మూస్తే ఎటువంటి వాసన రాకుండా గసగసాలు, మసాలాలు, కెమికల్స్తో ఆ వాసనని మార్చేస్తారు. మొన్న అక్కడ అన్నా అయితే నేను ఇక్కడ తమ్ముడి భాగోతం బయటపడగా దర్జాగా ఏదో ఈ ఒక్కరోజే అలా ఉందంటూ చెప్పుకొస్తుండగా ఆకస్మిక దాడులు చేసిన అధికారులు అక్కడ ఉన్న కుళ్ళిన మాంసాన్ని చూసి షాకై ఇక చెత్తబుట్టలో పడేశారు. ఏంటి ఈ కథ అనుకుంటున్నారా? మీరే చూడండి. ఎన్నో చికెన్ అది ఈ రోజు ఎట్లయితే వాసన గంత ఎక్కడ నుంచి చేస్తారు చికెన్ అది? కంటోన్మెంట్ అన్నానగర్ ప్రాంతం ఇదే. అర్జున్ నగర్ బస్తీలో ఈ చికెన్ సెంటర్ కేంద్రాలు ఏర్పడి చాలా కాలమైంది. అయితే గత కొద్ది కాలంగా అక్కడ వాసన ముక్కు పుటాలు అదిరిపోయేలా వస్తుంటే చికెన్ షాపుల వ్యర్థాలతో అనుకుని అందరూ లైట్ తీసుకున్నారు. చివరికి రోజు టాస్క్ ఫోర్స్ కంటోన్మెంట్ బోర్డు అధికారులు మూకుమ్మడిగా కలిసి దాడులు చేస్తే అసలు విషయం బయటపడంతో అంతా కంగు తిన్నారు. ఇన్నాడు తమ తింటున్నది అక్కడ సప్లై అవుతుంది కుళ్ళిపోయిన వ్యర్థాలతో తయారైన చికెనా అంటూ అంతా పరేషాన్ అయ్యారు. ఇక అసలు విషయానికి వస్తే రవీంద్ర అనే వ్యక్తి ఇక్కడ చికెన్ సప్లైకి సంబంధించి గోదాంను ఏర్పాటు చేశారు. గతంలో బాలయ్య చికెన్ లో సోదాలు చేసి కుళ్ళిన చికెన్ అమ్ముతున్నారంటూ కేసులు నమోదు చేసినా ఆయన సోదరుడిగా ఉన్న రవీంద్ర మాత్రం ఈ దందాను విడిచిపెట్టలేదు. అన్న పట్టుబట్టాడు, నా జోలికి మాత్రం రాలేదంటూ రెట్టింపుగా అమ్మకాలు జరుపుతుండగా ఆకస్మికంగా దాడులు నిర్వహించిన టాస్క్ ఫోర్స్ పోలీసులు, బోర్డు అధికారులు అక్కడ జరుగుతున్న దందా చూసి ఇలా కూడా ఉంటుందా అంటూ ఆశ్చర్యపోయారు. పలు చికెన్ సెంటర్లతో పాటు కోళ్ల ఫామ్ నుంచి చనిపోయిన కోళ్లు, పాడైపోయిన చికెన్ ను కొనుగోలు చేసి అతి తక్కువ ధరకు కళ్ళు కాంపౌండ్లు, బార్లు, హోల్సేల్ సెంటర్లు, ఫాస్ట్ ఫుడ్ సెంటర్లకు ఈ చికెన్ ను సప్లై చేస్తున్నారు. అసలే బర్డ్ ఫ్లూ దెబ్బకు చికెన్ అమ్మకాలు తగ్గిపోయాయి అనుకుంటే డెడ్ చీఫ్ గా చికెన్ అందిస్తుండటంతో అంతా వీరి వద్ద కొనుగోలు చేస్తుండగా రోజుకు క్వింటాల్తో అమ్మకాలు జరుపుతున్నారు. ఇప్పటికే ఈ దందాపై నిఘా పెట్టిన టాస్క్ ఫోర్స్ పోలీసులు కంటోన్మెంట్ బోర్డు అధికారులతో కలిసి ఒకే సమయంలో దాడులు నిర్వహించగా కుళ్ళిపోయిన చికెన్ కు వాసన రాకుండా పైనుంచి మసాలాలతో పాటు కెమికల్స్ పూసి వాటిని తరలిస్తున్నట్లుగా గుర్తించారు. 2 షాపుల్లో సుమారు 5 క్వింటాల చికెన్ లభించగా ఇక వెంటనే వాటిని చెత్తబండిలో వేసి డంపింగ్ బోర్డు అధికారులు తరలించడంతో టాస్క్ ఫోర్స్ పోలీసులు నిందితుని అదుపులో తీసుకుని విచారిస్తున్నారు. जितना चिकन था वो कंप्लीट डिकम्पोज हो गया था, इसलिए उसको प्रॉपर तरीके से हटाया जा रहा है. इनसाइड सैनिटेशन और कंडीशन अच्छी नहीं थी. पूरे पूरे जितने चिकन थे पूरे डिकम्पोज कंडीशन में था, इसलिए निकाला जा रहा है. అందరికి తెలుసు గలీలా ఏమంటారమ్మా వాళ్ళు? ఎవరన్నా ఏం చెప్పట్లేదు. భాషణ వస్తుంది బయట పెట్టుకోవాలంటే కూడా ఇక గట్లనే మాతల మేమే ఉంటాం. మరి ఎవరన్నా అడుగుతారా? ఎవరు అడగలేదు. ఇక చాలా రోజుగా ఇక్కడ దందా సాగుతున్నప్పటికీ స్థానికులు గాని, పోలీసులు గాని, బోర్డు సిబ్బంది గాని గ్రహించకపోవడం ఒక విశేషమైతే అన్న పట్టుబడినా కూడా తమ్ముడు మాత్రం ధైర్యంగా ఈ దందాను కొనసాగిస్తూనే ఉండగా బర్డ్ ఫ్లూ దెబ్బకు చికెన్ తినడం మానేశారనుకుంటే వీరు సప్లై చేస్తున్న చికెన్ చేస్తే ఇక చికెన్ తినాలన్న ఆలోచన మర్చిపోయేలా ఉండగా మరి ఇప్పటికైనా వీరిలో మార్పు వస్తుందా, లేక ప్రజల ప్రాణాలతో ఇలాగే చెలగాటమాడతామంటూ మరోచోట దందా మొదలు పెడతారా అన్నది వేచి చూడాలి.
ప్రొటెక్షన్ ఆఫ్ సివిల్స్ రైట్స్, ప్రివెన్షన్ అట్రాసిటీ ఆన్ ఎస్సీ, ఎస్టీ డిస్ట్రిక్ట్ లెవెల్ విజిలెన్స్ అండ్ మానిటరీ కమిటీ సమావేశంలో కంటోన్మెంట్ ఎమ్మెల్యే శ్రీ గణేష్ పాల్గొని పలు విభాగాల అధికారులకు సలహాలు, సూచనలు అందజేశారు. హైదరాబాద్ జిల్లా కలెక్టరేట్ కార్యాలయంలో నిర్వహించిన కార్యక్రమానికి కంటోన్మెంట్ ఎమ్మెల్యే శ్రీ గణేష్ పాల్గొని సమావేశంలో పలు అంశాలపై అధికారుల నుండి వివరాలు అడిగి తెలుసుకోవడంతో పాటు పలు సూచనలు తెలియజేశారు. 2022 నుండి 2024 వరకు జిల్లా వ్యాప్తంగా నమోదైన కేసులపై సమీక్ష కొనసాగింది. దళిత వర్గానికి చెందిన వారికి అన్ని విధాల అధికార యంత్రాంగం అండగా నిలవాలని శ్రీ గణేష్ సూచించారు. దళితులపై దాడులు జరిగిన, అవమానాలు అందుకున్న వారు ఇచ్చే ఫిర్యాదును వేగవంతంగా దర్యాప్తు చేసి కేసు నమోదు చేయాలన్నారు. కేసు విషయంలో ఆలస్యం చేయవద్దని కోరారు. రెవెన్యూ శాఖ అధికారులు సైతం సర్టిఫికెట్ల అందజేతలో వేగం పెంచాలన్నారు. అడిషనల్ కలెక్టర్ ముకుందారెడ్డి, అడిషనల్ డీసీపీ మనోహర్, హైదరాబాద్ జిల్లాలోని పోలీస్ స్టేషన్ల ఎస్పీలు, ఆర్డీఓలు, డీవీఎంసీ కమిటీ సభ్యులు రామ్ ప్రసాద్, సుదర్శన్ బాబు, ఇటుక గోపి, కల్పన తదితరులు సమావేశంలో పాల్గొన్నారు. జీడీ ఎంట్రీ అని చేస్తారు, ఎఫ్ఐఆర్ అనేది చేసి ఎఫ్ఐఆర్ తీసి నమోదు చేసిన తర్వాత కోర్టు తెలుస్తుందని చెప్తారు. అదే మాదిరిగా ఎస్సీ ఎస్టీకి కూడా కోర్టే తెలుస్తుంది, కోర్టు మీద ఉద్దేశం చేస్తే బాగుంటుంది. ఇప్పుడు గౌరవ సభ్యులు చెప్పినట్టు ఏ కేసు బాక్సింగ్ పోటీల్లో సత్తా చాటిన క్రీడాకారి సనత్ నగర్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ అభినందించి తన సహాయ సహకారాలు ఎల్లవేళలా ఉంటాయని హామీ ఇచ్చారు. బన్సిలాల్పేట ప్రాంతానికి చెందిన పరమేష్ కుమార్తె వర్షిత రాష్ట్ర స్థాయి బాక్సింగ్ పోటీల్లో పాల్గొని గోల్డ్ మెడల్ సాధించింది. ఈ సందర్భంగా ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ను గురువారం కుటుంబ సభ్యులతో కలిసి వర్షిత కలిశారు. ఈ సందర్భంగా తలసాని శ్రీనివాస్ యాదవ్ వర్షితను శాల్వతో సత్కరించి అభినందించారు. చదువుతో పాటు క్రీడల్లో రాణిస్తున్న వర్షిత ఎంతో మంది క్రీడాకారులకు స్ఫూర్తిదాయకమని తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. మార్చి నెలలో ఉత్తరప్రదేశ్లో జరిగే జాతీయ స్థాయి పోటీలకు వర్షిత ఎంపిక కావడాన్ని తలసాని శ్రీనివాస్ యాదవ్ అభినందించారు. బన్సిలాల్పేట డివిజన్ అధ్యక్షుడు వెంకటేష్ రాజు, నాయకులు కుమార్ యాదవ్, దేశపాక శ్రీనివాస్, అరుణ్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు. మహిళా బాక్సర్ వర్షితను సికింద్రాబాద్ ఎమ్మెల్యే తీగుళ్ల పద్మారావు అభినందించారు. ఇటీవల జరిగిన బాక్సింగ్ పోటీల్లో సత్తా చాటిన వర్షిత ఎంతో మంది మహిళలకు ఆదర్శంగా నిలుస్తున్నారని పద్మారావు అన్నారు. క్రీడలకు తాను ఎల్లవేళలా అండగా నిలుస్తానని పద్మారావు తెలిపారు. మోండా మార్కెట్లోని పద్మారావు నివాసంలో వర్షిత గురువారం కలిశారు. ఈ సందర్భంగా వర్షితను పద్మారావు అభినందించారు. రాష్ట్రానికి మంచి పేరు తీసుకువచ్చేలా వర్షిత మరిన్ని గోల్డ్ మెడల్స్ను సాధించాలని పద్మారావు ఆకాంక్షించారు. కోచ్ మనోజ్ రెడ్డితో పాటు పలువురు పద్మారావును కలిసిన వారిలో ఉన్నారు. విద్యార్థి సంఘాలు ధర్నా చేసినా వారి యాజమాన్యం నిర్ణయం మాత్రం మారలేదు. మీరెన్ని చెప్పినా తమ రూల్స్ లో మార్పే లేదంటూ వారి భీష్మించి కూర్చుంటే విద్యార్థి సంఘాలు ఇదెక్కడి తీరంటూ నిరసన జ్వాలలతో అదరగొట్టేస్తే పోలీసుల బలవంతపు అరెస్టులతో బెంబేలెత్తించే విద్యార్థిని కాలేజీలోకి తీసుకోవాల్సిందేనంటూ విద్యార్థి సంఘాలు పట్టుబడితే యాజమాన్యం మాత్రం నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరించేగా. ఇక పోలీసులు వారి నిరసన చల్లారిన తర్వాత అదుపులోకి తీసుకుని విద్యార్థి సంఘాల నాయకులను పోలీస్ స్టేషన్ కు తరలించారు. సికింద్రాబాద్ పిస్తా హౌస్ వద్ద గల అవినాష్ కాలేజీదే. గత కొద్ది రోజుల క్రితం కాలేజీ ఫంక్షన్ లో జరిగిన గొడవలో 2 విద్యార్థులను కాలేజీ యాజమాన్యం సస్పెండ్ చేసింది. అయితే ఆనాడే బీఆర్ఎస్వి విద్యార్థి సంఘం సస్పెండ్ చేసిన విద్యార్థిని వెంటనే తిరిగి తీసుకోవాలంటూ నిరసన తెలిపి సమయం ఇవ్వగా యాజమాన్యం మాత్రం అది జరిగేది లేదంటూ పట్టుబట్టుకొని కూర్చుంది. తాము అడ్మిషన్ సమయంలో క్లుప్తంగా రూల్స్ చెప్పి సంతకం తీసుకుంటామని, ఆ రూల్స్ లో మాత్రం మార్పు లేదని, కేవలం ఏడాది సమయం వృధా కాకుండా ఎగ్జామ్స్ కు మాత్రం అనుమతిస్తామంటూ స్పష్టం చేసింది. వారి ఆలోచన మార్చుకుంటారని ఎదురు చూసిన విద్యార్థి సంఘాలు అటు నుంచి ఎటువంటి కదలిక లేకపోవడంతో ఈరోజు అవినాష్ కాలేజ్ ముందు మరలా ఆందోళనకు దిగారు. ఏబీవీపీ, బీఆర్ఎస్వి విద్యార్థి సంఘాలు కాలేజీ ముందు ధర్నా చేయడంతో పాటు వెంటనే సస్పెన్షన్ ఎత్తివేయాలంటూ విద్యార్థితో కలిసి నిరసన తెలియజేశారు. కానీ యాజమాన్యం మాత్రం స్పందించకపోగా ఇక స్పాట్కు చేరుకున్న గోపాలపురం పోలీసులు వారికి నచ్చజెప్పారు. వారు మాత్రం ధర్నా విరమించేది లేదంటూ అక్కడ బైఠాయించడంతో ఇక కాస్త సమయం వేచి ఉన్న పోలీసులు ఇక తమ సిబ్బందికి పనులు అప్పజెప్పారు. ఇక ధర్నా చేస్తున్న విద్యార్థి సంఘాల నాయకులను అక్కడి నుంచి లాగివేయడంతో పాటు అదుపులో తీసుకుని పోలీస్ స్టేషన్ కు తరలించారు. కళాశాల యాజమాన్యంపై విద్యార్థి సంఘాల నాయకులు ఆగ్రహం వ్యక్తం చేయగా విద్యార్థిని కాలేజీలోకి తీసుకోకపోతే తమ నిరసన మరలా కొనసాగిస్తామంటూ హెచ్చరించారు. కళాశాలలో జరిగిన గొడవ కారణం ఒక వంతు అయితే ఆ గొడవలో బయటికి వారిని తీసుకొచ్చి గొడవను మరింత పెద్దది చేశారనేది కాలేజీ యాజమాన్యం ఆరోపణ కాగా
ఏం జరిగినా విద్యార్థి భవిష్యత్తు నాశనం అవుతుందంటూ తిరిగి కాలేజీలో తీసుకోవాలంటూ విద్యార్థి సంఘాలు డిమాండ్ చేస్తుండగా మరి యాజమాన్య నిర్ణయం మార్చుకుంటుందా లేదా అన్నది వేచి చూడాలి. చిలుకూరు బాలాజీ దేవాలయ అర్చకులు రంగరాజన్ను మారేడ్పల్లి శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి దేవస్థాన ఆలయ అర్చకులు దేవాలయ సిబ్బంది పరామర్శించారు. రంగరాజన్పై జరిగిన దాడిని ఆలయ కమిటీ సభ్యులు తీవ్రంగా ఖండించారు. చిలుకూరు బాలాజీ దేవాలయానికి ఎనలేని సేవలు అందిస్తూ లక్షలాది మంది భక్తులకు నమ్మకం కలిగించిన అర్చకులు రంగరాజన్పై దాడి అమానుషమని మారేడుపల్లి శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి దేవస్థానం చైర్మన్ రేపాల వెంకటేశ్వర్లు అన్నారు. దాడి ఘటన తెలుసుకుని తామంతా బాధపడటం జరిగిందని వారన్నారు. దాడికి పాల్పడిన వారిని కఠినంగా శిక్షించాలని రేపాల వెంకటేశ్వర్లు డిమాండ్ చేశారు. గురువారం చిలుకూరులో రంగరాజన్ను కలిసి పరామర్శించి దాడి వివరాలను అడిగి తెలుసుకున్నారు. ధర్మకర్తలు నర్సింగ్, పరమేష్, రామ్మోహన్తో పాటు ఆలయ ప్రధాన అర్చకులు రాజేశ్వర్ శర్మ, అర్చకులు శ్రీవాత్సవ, యుగేందర్, ఆనంద్, పంతులు, దేవాలయ సిబ్బంది శేఖర్, లక్ష్మితో పాటు పలువురు రంగరాజన్ను కలిసి పరామర్శించిన వారిలో ఉన్నారు. మన ఈ బాలాజీ టెంపుల్ అంటే వీసా టెంపుల్ అంటారు. ఇలాంటి టెంపుల్లో అంత మంచి పేరున్న అర్చకుడు రంగరాజన్పై తీవ్రంగా మేము ఈ జాడి జరిగినందుకు ఖండిస్తున్నాము, సానుభూతి చెప్తున్నాం. తీర్థయాత్రలు ముగించుకుని నగరానికి చేరుకున్న మోండా డివిజన్ కార్పొరేటర్ కొందం దీపికా నరేష్ డివిజన్ సమస్యలపై దృష్టి పెట్టారు. డివిజన్లో పర్యటించి పలు సమస్యలను అడిగి తెలుసుకోవడమే కాకుండా పరిష్కరించే దిశగా ఆమె కృషి చేశారు. ఈస్ట్ మారేడుపల్లిలో పలు చోట్ల మ్యాన్ హోల్స్ వద్ద రోడ్లు ధ్వంసం కావడంతో స్థానిక ప్రాంతాలతో ప్యాచ్ వర్క్ పనులను అధికారుల సహకారంతో కార్పొరేటర్ కొంత దీపికా నరేష్ నిర్వహించారు. అనంతరం రెజిమెంటల్ బజార్లోని సికింద్రాబాద్ సర్కిల్ సివిల్ సప్లైస్ కార్యాలయంలో అధికారులతో కొంత దీపికా నరేష్ సమావేశమయ్యారు. నూతన రేషన్ కార్డుల జారీ, విధి విధానాలు తదితర అంశాలపై ఏఎస్ఓ సాముండేశ్వర్తో సమావేశమై పలు వివరాలను కార్పొరేటర్ కొంత దీపికా నరేష్ అడిగి తెలుసుకున్నారు. కంటోన్మెంట్ బోయిన్పల్లి న్యూ సిటీలోని శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయ 23వ బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా కొనసాగుతున్నాయి. వేద పండితుల మంత్రోచ్చారాల మధ్య పూజా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. స్థానిక పరిసర ప్రాంతాలు ఆధ్యాత్మికమయంగా మారాయి. జయ శ్రీమన్నారాయణ నామస్మరణతో ఆ ప్రాంతం మారుమ్రోగింది. స్వామివారికి చేసిన అలంకరణ భక్తులను విశేషంగా ఆకట్టుకుంటుంది. కంటోన్మెంట్ బోర్డు మాజీ ఉపాధ్యక్షురాలు బానిక నర్మదా మల్లికార్జున్ భక్తి శ్రద్ధలతో స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు. ఆలయంలో హనుమద్వాహన సేవ పూజా కార్యక్రమంలో నర్మదా మల్లికార్జున్ పాల్గొని ఆలయ అర్చకుల ఆశీర్వాదాలు తీసుకున్నారు. స్వామివారి బ్రహ్మోత్సవాలు అత్యంత వైభవంగా కొనసాగడం జరుగుతుందని బానిక మల్లికార్జున్ తెలిపారు. కొత్త కోడలతో కలిసి తిరుమలేశుని బోర్డు మాజీ ఉపాధ్యక్షుడు జంపన్న ప్రతాప్ దర్శించుకున్నారు. గత 7వ తేదీన జంపన్న సోదరుడు జంపన్న రవి కుమారుడు రాకేష్ వివాహం మేఘనతో జరగ్గా ఇక కుటుంబ సభ్యులతో కలిసి తిరుమలేశుని జంపన్న దర్శించుకున్నారు. జంపన్న, ఆయన సతీమణి విద్యావతి, జంపన్న పవన్ లావణ్య దంపతులతో పాటు జంపన్న రవి, ఆయన కుమారుడు రాజేష్, రాకేష్ కొత్త కోడలు మేఘనలతో కలిసి తిరుపతిలో తిరుమలేశుని దర్శించుకుని స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం తిరిగి విమానంలో హైదరాబాద్ ప్రయాణమయ్యారు. కంటోన్మెంట్ న్యూ సిటీ కాలనీలో శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో 23వ బ్రహ్మోత్సవాలు ఘనంగా జరిగాయి. బుధవారం రాత్రి సమయంలో స్వామివారి కళ్యాణ మహోత్సవాన్ని అట్టహాసంగా కమిటీ సభ్యులు నిర్వహించగా బోయిన్పల్లి వాసులు స్వామివారి కళ్యాణ మహోత్సవంలో పెద్ద ఎత్తున పాల్గొన్నారు. వెంకటేశ్వరుని కళ్యాణం అట్టహాసంగా సాగగా సాయంత్రం సమయంలో స్వామివారిని పల్లకిపై ఊరేగించారు. గురువారం రోజున హనుమత్ వాహన సేవతో పాటు పలు కార్యక్రమాలు నిర్వహించగా వేద పండితుల మంత్రోచ్చారణల మధ్య వేడుకలు అట్టహాసంగా కొనసాగుతున్నాయి. ఫిబ్రవరి 13వ తేదీ మహబూబ్ కాలేజీకి ఒక ప్రత్యేకత ఉంది. స్వామి వివేకానంద 1893 ఫిబ్రవరి 13న మహబూబ్ కాలేజీకి చేరుకుని తన ప్రసంగాన్ని అందించారు. చికాగో వెళ్లే సమయంలో మహబూబ్ కాలేజీలో అందించిన ప్రసంగం ఎంతో మందికి స్ఫూర్తిదాయకంగా నిలిచింది. ప్రతి సంవత్సరం ఫిబ్రవరి 13న రామకృష్ణ మఠం ఆధ్వర్యంలో మహబూబ్ కాలేజీలో ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహిస్తుంటారు. స్వామి వివేకానంద స్ఫూర్తిగా యువతను మంచి మార్గంలో తీసుకెళ్లేలా ఉపాధ్యాయులు సైతం స్వామి వివేకానంద చరిత్రను తెలియజేస్తూ మహబూబ్ కాలేజీ యొక్క ప్రాముఖ్యతను గర్వంగా చెప్పుకుంటుంటారు.
మహబూబ్ కాలేజీలో ఏర్పాటు చేసిన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ పాల్గొని స్వామి వివేకానంద స్ఫూర్తిని తెలియజేశారు. విద్యార్థులు, ఉపాధ్యాయులు పెద్ద ఎత్తున కార్యక్రమంలో పాల్గొన్నారు. దేశభక్తిని చాటేలా విద్యార్థులు చేసిన కార్యక్రమాలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. విద్యావంతురాలుగా ముందస్తు ఆలోచన చేస్తూ వాటర్ వర్క్స్ అధికారులతో సమావేశమై వేసవి కాలంలో డివిజన్లో నీటి సమస్య తలెత్తకుండా తగు జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులకు సీతాఫల్ మండి డివిజన్ కార్పొరేటర్ డాక్టర్ సామల హేమ సూచించారు. రానున్న వేసవి కాలాన్ని దృష్టిలో పెట్టుకుని వాటర్ వర్క్స్ అధికారులతో గురువారం సామల హేమ సమావేశమయ్యారు. డివిజన్లో పలు చోట్ల కలుషిత నీటి సమస్య నెలకొందని, లీకేజ్ అవుతున్న పైప్ లైన్లకు మరమ్మతులు నిర్వహించి సమస్యను పరిష్కరించాలని సామల హేమ సూచించారు. రానున్న ఎండాకాలంలో నీటి కొరత ఏర్పడకుండా పక్కా ప్రణాళికతో ముందుకు సాగాలని అధికారులను సామల హేమ ఆదేశించారు. వాటర్ వర్క్స్ మేనేజర్ కుషాల్తో పాటు పలువురు జీహెచ్ఎంసీ అధికారులతో సమావేశాన్ని కొనసాగించారు. నీటిని వృధా చేయకుండా వాడుకోవాలని డివిజన్ ప్రజలకు డాక్టర్ సామల హేమ సూచించారు. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ముందుగా కింద ఉన్న సబ్స్క్రైబ్ బటన్పై క్లిక్ చేయండి. ఎల్లప్పుడూ అప్డేట్ సమాచారాన్ని పొందండి.